ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి ఇంటి గడపకు అందించారని కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మక్బూల్ అన్నారు. ఇచ్చిన మాటను తప్పకుండా అమలు పరిచి చూపించిన వ్యక్తి జగన్ అయితే మేనిఫెస్టోను బుట్టలో వేసేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. కదిరి నియోజకవర్గంలో ఘన విజయం సాధిస్తానని మక్బూల్ ధీమా వ్యక్తం చేశారు. భారీ ర్యాలీతో కదిరి పురవీధుల గుండా ఆయన ఊరేగింపుగా వెళ్లిన ఆయన ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. ర్యాలీ కార్యక్రమంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా, కడపల మోహన్ రెడ్డి, మంత్రి షాకీర్ ఇస్మాయిల్తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కదిరి నియోజక ప్రజలకు నేను చాలా రుణపడి ఉన్నాను. వాళ్లకు ధన్యవాదాలు చెప్పేదానికంటే నేను రుణం పడి ఉన్నానని చెప్పడం కరెక్ట్ అని అనిపించింది ఈరోజు. ఎందుకంటే 1,00,000 మంది నా నామినేషన్ కార్యక్రమానికి వాళ్ళు ఇచ్చేసి ఈ మండు టెండలో వాళ్ళు 4 గంటలు మనను చీరప్ చేసి మేము జగనన్నకే ఓటు వేస్తాం, చంద్రబాబు నాయుడు కల్లిబొల్లి మాటలు మేము ఎట్టి పరిస్థితుల్లో వినము, అందువల్ల మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని ఇది నిరూపించడానికి ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి పల్లె నుండి, ప్రతి మండలం నుండి, ప్రతి పంచాయత్ నుండి, కదిరి నియోజకవర్గం చుట్టుపక్కల నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి నా నామినేషన్ కార్యక్రమానికి దిగ్విజయం చేసినారు. వాళ్లకు నేను చాలా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు మేము చూసింది ఏమంటే ప్రతి ఒక్కరూ ఒకటే గ్రహించినారు, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చినా మేము వినము, అవన్నీ 2014లో ఆయన చేసిన మాటలు, ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చి పారేసి పక్కన పెట్టేసి ప్రజలని, రాష్ట్ర ప్రజలని మోసం చేసినాడు. కాబట్టి మేము ఈ 5 ఏళ్ళు జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చి మేనిఫెస్టోని 99% ఆచరించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ప్రతి ఒక్కరూ గ్రహించినారు, ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కాబట్టి ఒక అవ్వ తాత అయితేనేమి, ప్రతి అక్క చెల్లి మరియు మన అన్న తమ్ముడు, ప్రతి పెద్ద ఆయన, ప్రతి ఒక్కరూ ఈరోజు జగనన్న అంటే సంక్షేమం, అభివృద్ధి అంటే జగనన్న అనేది వాళ్ళందరూ అనుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏవైతే వీళ్ళు కలిసి మాటలు చెప్తున్నారో, వీళ్ళు ప్రజలను మభ్యపడుతున్నారో అవన్నీ వాళ్ళు చెప్తాను అబద్ధాలని వాళ్ళు గ్రహించినారు.